హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. ఊరు నుంచి మా వదిన వచ్చారు కదా, ఇక వంటలే వంటలు, ఇలా స్నాక్స్ చేసి పెడుతూ ఉంటారు. ఇక రాగానే గీతు అడిగాడు, వాడికి లడ్డూలు అంటే ఇష్టం అనమాట. లడ్డూస్లో అన్నీ తినడం అనమాట. మా వదిన ఆల్రెడీ కొబ్బరి లడ్డూలు తీసుకొచ్చింది, కొబ్బరి ఉండలు. అయితే వాటిని అసలు ముట్టుకోవట్లేదు. నీకేం కావాలి అని అడిగితే బూందీ లడ్డు కావాలి, ఎల్లో కలర్లో ఉంటుంది కదా అని చెప్తూ ఉన్నాడు. ఇంకా రేపు తిరుపతి వెళ్తున్నాము, చేయడానికి టైం లేదు, అందుకని వచ్చిన తర్వాత చేస్తానంది. ప్రస్తుతానికి కారపూస చేస్తున్నాము. అయితే ఈ కారపూసని ఈవినింగ్ టైంలో చేసాము, అది లాస్ట్లో చూపిస్తాను. ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసామన్నమాట, మంచి కలర్ అయితే వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే అన్వితాకి ప్రమోషన్ వీడియో ఒకటి వచ్చిందనమాట, లెహెంగా. సో దాన్ని షూట్ చేయడానికి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈవినింగ్ టైంలో. అలానే గార్డెన్ వర్క్ కూడా చేసుకున్నాము చాలా రోజుల తర్వాత. ఇక టెర్రస్ మీద గొంగడి పురుగులు అయితే ఎక్కువ ఉండిపోయాయి, సో ఆకులన్నీ తినేస్తున్నాయి. ఈ టాయిలెట్ కనిపిస్తుంది కదా, పురుగు కనిపించదు, ఎక్కడ దిగినా దొరకదు. 2 రోజులు 3 రోజుల నుంచి ఎదుగుతున్నా ఇక్కడ. అబ్బా ఈడ కూర్చున్నాయి వచ్చి, తీసేయచ్చు కదా. కామ్గా నైట్ అంతా తింటాయి, మార్నింగ్ ఇంకెందుకు మళ్ళీ చల్లు మళ్ళీ తీయాలి కొత్తగా. ఇవి తీయకపోతే మొక్కలన్నీ ఇంకా నాశనం చేసేస్తాయి, ఒళ్ళు జలదరిస్తుంది. ఒంటికి అంటుకున్నా గానీ వాళ్ళు వెళ్ళిపోతుంది అది. నేను చూసాను ఇప్పుడు, నాకు ఎటో వెళ్ళింది లేదు, అంటే వెళ్ళిపోతుంది పరిగెత్తి. అవునా, అయినా మొక్క తీసే ఇంకా లేకపోతే తర్వాత మళ్ళీ అవే మొలుస్తాయి. ఆ కుండీలో నేనేం వేయలేదు, ఆటోమేటిక్గా మొలిచేస్తాయి. దున్నపోతులు ఉన్నట్టున్నాయి పురుగులు, మొక్కలన్నీ తినేసేనాయి. అసలు బుట్టలాగా తయారైంది, దాని లోపల ఉంటాయి. నేను కిందకి తీసుకెళ్దాం అనుకునే టైంకి చూడండి ఆకులన్నీ తినిపడేసాయి. చాలా వరకు తీసేసా, చంపాలి మళ్ళీ వెళ్ళిపోతాయి. లేవు దానిలో. ఇది అంబ్రెల్లా పామ్ అంటారు అది. మా గార్డెన్ లో అసలు చెట్లు విత్తనాలు పడి బాగా మొలిచేస్తున్నాయి, బాగుంటది ఇది మొక్క. మరి ఎంత చాలా వాటిలో ఉన్నాయి, ఎందుకు బలం లాగేస్తాయి మళ్ళీ ఉన్న వాటికి. ఈ పీకిన చెత్త ఉంటది కదా అదినా, వీటిని కూడా నేను కంపోస్ట్ బిన్లో వేసేస్తా. కాకపోతే వాటిని సన్నగా కట్ చేయాలి, వీటిని కట్ చేసేస్తే తొందరగా కంపోస్ట్ అవుతుంది. ఎప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మళ్ళీ ఇలా వేస్తే చాలు. పొడవుగా ఉన్న కుండీలో ఒక్కసారి చుక్కకూర వేశాను, అంతే. విత్తనాలు పడి మళ్ళీ మళ్ళీ మొలుస్తూ ఉంటాయి. అయితే కోసుకుందామనే టైంకి గొంగడి పురుగులు పడేసి మొత్తం తినేసాయి అనమాట. సో అందుకని ఇంకా ఆ చెట్లన్నీ పీకేశాను, అలానే గొంగడి పురుగులు కూడా తీసేసాను అనమాట. ఇక ఫిష్ టబ్ క్లీన్ చేశాను కదా, చాలా నీట్గా అనిపిస్తుంది. ఫిషెస్ అయితే కేరింతలు కొడుతున్నాయి లోపల. ఇంకిక్కడ పుదీనానేమో మొన్న యూస్ చేసిన తర్వాత కాడలు ఉంటాయి కదా, వాటిని ఇలా చిన్న కుండీలో అయితే పెట్టేశాను. చూడండి చాలా బాగా వచ్చింది కదా. వావ్, నేను ఇప్పుడే చూశాను, చాలా బాగుంది కదా. అయితే ఇది స్టార్ ఫ్రూట్ అంటారు. నర్సరీ నుంచి ఒక 3 months బ్యాక్ తీసుకొచ్చాను, కానీ వేయడానికి అస్సలు కుదరట్లేదు. కవర్లోనే ఉంది, అయినా సరే ఫ్రూట్స్ అయితే వచ్చేస్తున్నాయి. మంచి పింక్ కలర్లో ఉంది, బాగుంది కదా. సో వీటినైతే ఇమీడియట్గా కుండీలో వేసేయాలనిపిస్తుంది. 3 months బ్యాక్ నర్సరీ నుంచి తీసుకొచ్చిన స్టార్ ఫ్రూట్, అలానే మీకు బీట్రూట్ జామ తెలుసా, అది కూడా తీసుకొచ్చాను. అది బాగా పెరిగిన తర్వాత చూపిస్తాను. మళ్ళీ రేగిపండు చెట్టు కూడా తీసుకొచ్చాను, అదైతే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఇంకా వేసాను అనమాట కుండీలో, చాలా రోజుల తర్వాత. ఈరోజు అన్విత కాలేజ్ నుంచి అర్లీగా వచ్చేసింది. ఇన్స్టా పేజ్ నుంచి లెహెంగా అవుట్ఫిట్ అనేది ప్రమోషన్ వీడియో వచ్చిందనమాట, దానికోసం రెడీ అవుతుంది. మెస్సీగా ఉంది రూమ్ అయితే. సో ఈ లెహెంగా డీటెయిల్స్ అయితే నాకు కూడా ఫుల్గా తెలీదు. కాలేజ్ నుంచి హరీబరీగా వచ్చేసింది. సో ఇక వచ్చిన వెంటనే రెడీ అయిపోయింది అనమాట. లైట్ ఫెయిల్ అయితే వీడియోస్ రావు కదా, అలా జరిగిపోయింది. ఇక ఇక్కడైతే హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను, మెస్సీ బ్రైడ్ వేస్తున్నాను అనమాట. అన్వితకి పాపడ తీసి ఇలా సైడ్కి అల్లేసి వెనక జడేస్తే బాగుంటుంది. అన్విత ఎక్కువగా జడ వేసుకోవడానికి ఇష్టపడదు. అయితే లాస్ట్ టైం ఒకసారి లెహెంగాలో బలవంతంగా జడ వేశాను అనమాట. తర్వాత తన ఇష్టం వచ్చినట్టు వేరే లెహెంగాకి లీవ్ చేసుకుంది. ఇక ఆ 2 డిఫరెన్స్ చూసుకొని జడ వేసుకుందే బాగుంది అనిపించిందంట, అందుకని ఈ సీరియల్ కూడా అలానే వేయమంది.
ఇక ఫోటోషూట్ అయితే ఎక్కువ ఇంట్లోనే చేస్తూ ఉంటాము. అయితే ఈసారి బోర్ కొట్టేసిందబ్బా, అందుకని దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మేము రెగ్యులర్గా వెళ్ళే టెంపులే అనమాట. చాలా ఫ్రీగా పెద్దగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడే పక్కనే పార్క్ కూడా ఉంటుందన్నమాట. ఇక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫుల్ ట్రాఫిక్ అనమాట, జామ్ అయిపోయింది. సో మామూలుగా అయితే 5 minutesలో వెళ్ళిపోతాము. ఒక ½ an hour to 20 minutes పట్టిందనమాట. ఇక ఇక్కడ లోటస్ అయితే అన్విత జెప్టోలో బుక్ చేసుకుంది ఓన్లీ ఫోటోషూట్కే. ఆ లోటస్ ఎంతో తెలుసా, 100 rupees. అండ్ పిక్లోనేమో చాలా పెద్దగా కనిపించిందంట, ఆర్డర్ చేసింది. ఇంటికి వచ్చాక చూస్తే అసలు ఇంకా 3 days అయితే కానీ ఆ పువ్వు విచ్చుకోదు, మొగ్గలాగా ఉంది. ఇక చూడగానే నేను ఓపెన్ చేసి వాటర్లో వేసాను అనమాట. కొంచెం పర్లేదు ఇప్పుడు. అయితే ఆ లోటస్ అనుకోకుండా సేమ్ కలర్ డ్రెస్ కలర్కి మ్యాచ్ అయిపోయింది. సో లెహంగా అయితే బాగుంది, బేసిక్గా బ్లౌజ్ కూడా బాగుంది ఫిట్టింగ్. అయితే దానికి వచ్చిన ఓణి ఉంటుంది కదా, అదైతే అన్విత లెంత్కి సరిపోలేదు, అంటే హైట్కి సరిపోలేదు అనమాట. చాలా చిన్నగా అనిపించింది. ఆ చున్నీ కూడా ఫ్యాబ్రిక్ పరంగా చూస్తే బాగానే ఉంది, కానీ లెంత్ ఒక్కటే తగ్గింది. ఇక మిగతా లెహంగా కానీ బ్లౌజ్ కానీ ఈసారి హై నెక్ పెట్టించాము, బాగుంది కదా. అలానే హాఫ్ హ్యాండ్స్, ఎక్కువగా అన్విత ఎల్బో హ్యాండ్స్ యూస్ చేస్తుంది. ప్రమోషన్ వీడియోస్కి మన మెజర్మెంట్స్ అడుగుతారు, అలానే మన రిక్వైర్మెంట్స్ కూడా అడుగుతారనమాట. అందుకని ఈసారి హాఫ్ హ్యాండ్స్ అలానే హై నెక్ బ్లౌజ్ అలానే హాఫ్ హ్యాండ్స్ అన్విత యూజ్ చేయలేదు ఎప్పుడు కూడా. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఇలా ప్లాన్ చేసాము. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. లంగా కూడా చాలా ఫ్రిల్స్ వచ్చాయి. లెహంగా గేరా కూడా ఫుల్గా వచ్చేసింది. అయితే ఈ లెహంగాకి క్యాన్ అయితే ఇవ్వలేదు, మా దగ్గర సపరేట్గా ఉంది కదా, అది వేసుకుంది. యాక్చువల్గా అవసరం కూడా లేదు, వేసుకోకపోయినా కూడా బాగుంది. వీడియో అయితే నేనే కవర్ చేశాను, కానీ అన్విత ఎడిటింగ్ చాలా బాగుంటుంది. అది నెక్స్ట్ షార్ట్స్లో షేర్ చేస్తాను, తను ఎలా ఎడిట్ చేసిందనేది. ఇంతకీ అన్విత వేసుకున్న డ్రెస్ నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లెహంగా డీటెయిల్స్ షార్ట్స్లో షేర్ చేస్తాను. ఇక అన్విత షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇక స్నాక్స్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఫైనల్గా పొద్దున్న నుంచి అనుకుంటే ఇప్పటికి స్టార్ట్ చేసాము. చేద్దామని కారపూస చేస్తున్నాము. దానికి 3 గ్లాసులు క్వాంటిటీ చెప్పొదినా. 3 గ్లాసులు బియ్యం పిండి, 1 గ్లాస్ శనగపిండి, ఉప్పు, కారం ఎక్కువదా, వామ ఎక్కువ వేసావు కదా, మంచిగా తింటాయి. అయితే ఈరోజు స్పెషల్ వచ్చేసి బీట్రూట్తో చేస్తున్నాం. బీట్రూట్తో చక్రాలు. సో దాన్ని ఫైన్గా పేస్ట్ చేసి వాటర్ కలిపేసి ఆ వాటర్ని దీనిలో మిక్స్ చేస్తాం. పర్టికులర్గా క్వాంటిటీ అయితే ఏం లేదు, ఒక బీట్రూట్ని ఇలా పేస్ట్ చేసి వాటర్ కలిపేశాను. ఇక చక్రాలు చేసేటప్పుడు ఎలాగో వాటర్ మిక్స్ చేయాలి కదా, ఆ వాటర్ బదులు ఈ బీట్రూట్ వాటర్ కలిపితే సరిపోతుంది. ఫైనల్గా ఈ చక్రాలు చాలా టేస్టీగా వచ్చాయి, కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. మా అత్తగారు కానీ మా ఆడపడుచు కానీ పిండి వంటలు బాగా చేస్తారు. అయితే మా అత్తగారికి హెల్త్ బాగాలేదు కదా, స్టవ్ దగ్గరికి రాదనమాట. అందుకని ఇంకా మా ఆడపడుచు బాగా చేస్తారు. తనకి ఇంట్రెస్ట్ కూడా ఇలా చేసి పెట్టడం అంటే, అస్సలు విసుగుపడరు ఇలా చేయడానికి, చాలా ఇంట్రెస్ట్. అలానే ఊరు నుంచి వచ్చేటప్పుడు కొబ్బరి ఉండలు తీసుకొచ్చారు. ఇవి గీతు తినట్లేదనమాట, అందుకని వాడి కోసం ఫస్ట్ అయితే కారపూస చేస్తున్నారు. వాడు హాట్ ఎక్కువ తింటాడనమాట, కారపూస చెక్కలు ఇలాంటివి ఎక్కువ తింటారు. అలానే స్వీట్స్లో వచ్చేసి లడ్డూలు, లేదంటే ఇంకా అరిసెలు కూడా తింటాడు. అవి కూడా చేస్తారంట. బాగుంది, కుట్టించుకో, డైమండ్ పెట్టుకుంటూ కొనిపెట్టు, నువ్వు నేను కుట్టించుకుంటా. నీ ఫ్రెండ్స్ నీ సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చి చూపించు, ఆ చిన్ని స్టోన్ కనిపించట్లేదు, అలానే ఉండు, లైట్ గా ఉంది. ఇదే సైజు, దీనికంటే చిన్నదైనా ఐ డోంట్ మైండ్, దీనికంటే చిన్నదైనా నేను వేసుకుంటాను, దీనికంటే పెద్దది మాత్రం వద్దులే, మరి అమ్మమ్మ లాగా. సో నేను కుట్టించుకోవాలా లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నాకు సెట్ అవుతుందో లేదు అది అడుగుతున్నాను అంతే. ఎందుకు ఎప్పుడైనా అకేషనల్ గా రెడీ అయినప్పుడు పెద్ద పెద్ద పుడకలు పెట్టుకుంటావు కదా,
అదే ఒకేషనల్ గా ఇంత పెట్టుకుందాం తుత్తులాగా. దుద్దులు కాదు, ఇప్పుడు ఇలా బాగుంది. చిన్నది, చాలా చిన్నది, కనిపించినట్టు. కానీ నాకు ఎప్పటి నుంచో లిటరలీ 1.5 years నుంచి అనుకుంటున్నానేమో, కానీ సెట్ అవుతుందా లేదా నేను కుట్టించుకోలేదు. కావాల్సినప్పుడు లైక్ బాగా పెట్టుకోవాలన్నప్పుడు ఇలా పెట్టుకుంటాను, ఇంకా స్టిక్కర్ పెట్టుకుంటాను చూసుకోవాలనిపించినప్పుడు. ఇప్పుడు ప్రెసెంట్ అది స్టిక్కరే. సో శనివారం రోజు మార్నింగే తిరుపతికి అయితే బయలుదేరుతున్నాము. అయితే పిండి వంట చేసిన తర్వాత ఆయిల్ అలానే మిగిలిపోయింది కదా, అలానే కర్రీస్ ఉన్నాయి. దానికి జతగా పూరీలు అయితే చేసేసుకున్నాం మా డిన్నర్కి. యాక్చువల్గా బీట్రూట్ని తలకు పెడదామని కొంచెం పక్కన పెట్టాను అనమాట. కారపూసలో కలిపిన తర్వాత మిగిలిన కొంచెం క్వాంటిటీని మిగిల్చేసి హెన్నా కలుపుతామని పక్కన పెట్టాను. చాలా లేట్ అయిపోయింది. ఇక ఊరు నుంచి వచ్చాక పెట్టుకుందాంలే అనుకున్నాను. ఆ మిగిలిన ఆ బీట్రూట్ జ్యూస్ని ఇలా పూరీలో కలిపేసి ఇంకా పూరీలు అయితే చేశాను. ఆయిలా ఏది పప్పు అక్కడే ఉంది డైనింగ్ టేబుల్ మీద. ఇక కారపూస మొత్తం మా వదినే చేశారు. ఇంకా మేమైతే రిలాక్స్ అయిపోయి టీవీ చూస్తూ ఉండిపోయాము. ఇక లాస్ట్లో ఇలా కవర్ చేశాను. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అలానే ఉంది, చాలా బాగున్నాయి. ఇక చేసేటప్పుడే ఆల్మోస్ట్ చాలా తినేసాము. ఇంకా డిన్నర్ తినమేమో అన్నంత తినేసాం అనమాట. ఇక నెక్స్ట్ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా మార్నింగ్ లేవాలి కదా, అందుకని ఇంకా బ్యాగ్స్ కూడా ప్యాక్ చేయలేదు, డ్రెస్సెస్, శారీస్. సో నేనైతే డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను, ఒక శారీ పెట్టుకున్నాను. ఇక్కడ కారపూస అయితే చాలా క్రిస్పీగా, టేస్టీగా, ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చింది అనిపించింది. రేపు తిరుపతి వెళ్తున్నాం కదా, లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాము. మా వదిన శారీస్ సెట్ చేసుకుంటుంది. అన్నీ ఈ చీరలోనేనా మధ్యాహ్నం నుంచి? ఈరోజు వ్లాగ్ అంటే ఈరోజు చీరలోనే ఉంటావు వదిన, ఇది ఈరోజు వ్లాగ్ కదా. ఈ చీర నచ్చింది నాకు. కట్టుకో, బరువు లేకుండా చక్కగా ఉంది, సింపుల్గా. ఈ బ్లౌజ్ పడేసరికి లుక్ వచ్చింది. అవును. అయితే ఎప్పుడు తీసాము, జారిపోతుంది. ఎప్పుడు తీసాము, ఆమె ఏమంది ఎప్పుడు తీసారు, అది మడత కుదరదు, తీసుకోవాల్సింది అన్నది. అదే బాగానే ఉంటుంది, తీసుకో. కానీ వీడియోలో ఒకలా ఉంది, చుట్టానికి ఒకలా కలర్ కనిపిస్తుంది. వీడియోలో డల్ అయిపోయింది, రియల్ గా బాగుంది. అది 1500 చెప్పింది, 1000 రూపాయలకి ఇచ్చింది. అది బాగుంది, ఆ కలర్ నచ్చింది నాకు. అదేమో ఇంకో కలర్ ఉంది, అది తీసుకో. నేను నాకు అది వద్దు. నా దగ్గర ఉన్న శారీస్కి బ్లౌజెస్ని మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంటాను. ఇది అంతకుముందు నేను వేసుకున్న శారీనే, బ్లౌజ్ కూడా అంతే. లాస్ట్ టైం వేసుకున్నాను కదా, దాని మీదకి ఈ కలర్ని, ఈ బ్లౌజ్ని పేరప్ చేశాను. ఇక ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇక నైటే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని వీడియో అయితే రెడీ చేసుకొని ఇంకా సాటర్డే అయితే అప్లోడ్ చేస్తాను. అయితే ఈసారి తిరుపతి మెట్లు ఎక్కుదామని మొక్కుకున్నాము. అన్విత, నేను, మా వదిన అండ్ మా అన్నయ్య. ఇంకా మా అత్తగారు నడవలేరు కదా, అందుకని మా వారు అండ్ మా అత్తగారు ముందే పైకైతే వెళ్తారు. ఇంకా కంటిన్యూషన్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.